ప్రాణం పోయాల్సిన దవాఖానాలే పాడుబడిపోతే ఆ పేదవాడికి దిక్కెవరు? అనారోగ్యంతో బాధపడుతూ 4 మందుబిళ్లల కోసం ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లే సామాన్యుడికి అక్కడ కనీస సౌకర్యాలు కూడా కరువైతే ఎంత నరకంగా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. ఈరోజు మనం ఏజీ కాలనీ డివిజన్ పరిధిలోని యాదగిరినగర్ బస్తీ దవాఖానా ఎదుర్కొంటున్న దారుణమైన పరిస్థితుల గురించి మాట్లాడుకుందాం. సిపిఐఎం జూబ్లీ హిల్స్ జోన్ కన్వీనర్ రాపర్తి అశోక్ గారు, నాయకులు వై యాదగిరి, కె యాదగిరి, ఎండి ఆసిఫ్లతో కలిసి ఈ దవాఖానాను పరిశీలించినప్పుడు ఆందోళన కలిగించే ఎన్నో నిజాలు వెలుగులోకి వచ్చాయి. అసలు నగర వ్యాప్తంగా షుగర్ వ్యాధిగ్రస్తులకు అత్యంత కీలకమైన HbA1c పరీక్షలు ఆగిపోయాయంటే పరిస్థితి ఎంత దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఆ పరీక్షలు లేక పేద రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే థైరాయిడ్ రోగులకు క్రమం తప్పకుండా దొరకాల్సిన మందులు కూడా అందుబాటులో లేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. వెంటనే ఆ పరీక్షలను పునఃప్రారంభించి మందులు పంపిణీ చేయాలని నాయకులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఇక దవాఖానాలో కనీస సౌకర్యాల గురించి వింటే మనసు చివుక్కుమంటుంది. రోగులకు, అక్కడ పనిచేసే సిబ్బందికి తాగడానికి కనీసం చుక్క నీరు కూడా లేదు. వాటర్ కనెక్షన్ నిలిచిపోయింది. బాత్రూంలు వాడటానికి వీల్లేని దారుణమైన స్థితిలో ఉన్నాయి. పైప్లైన్లలో ఏకంగా ఎలుకలు, పందికుక్కులు చేరి మట్టి నింపేసి నాశనం చేశాయి. ఇలాంటి అపరిశుభ్ర వాతావరణంలో వైద్యం ఎలా అందుతుందండి? అంతేకాదు, లక్షల రూపాయల విలువైన మందులు ఉండే దవాఖానా ప్రధాన ద్వారం విరిగిపోయి ఎటువంటి భద్రత లేకుండా పడి ఉంది. భవనం పైభాగంలో ఉన్న మెట్ల వద్ద కనీసం ఒక గేటు కూడా లేకపోవడంతో ఆకతాయిలు సులువుగా లోపలికి వస్తున్నారు. వెంటనే ఆ మెయిన్ డోర్ బాగుచేసి భద్రతా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేసే హక్కు ఎవరికీ లేదు. ప్రజలకు సక్రమంగా వైద్యం అందించాల్సిన పూర్తి బాధ్యత ప్రభుత్వం మీదే ఉందని రాపర్తి అశోక్ గారు స్పష్టం చేశారు. మార్చి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరుగుతున్న ప్రజా సమస్యల యాత్రలో భాగంగా ఈ వాస్తవాలను వెలుగులోకి తెచ్చారు. వెంటనే ఈ సమస్యలను పరిష్కరించకపోతే బస్తీ ప్రజలందర్నీ ఏకం చేసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ పోరాటంలో స్థానిక నాయకులు కిరణ్ కుమార్, అమృత, భావన, ప్రేమ్ లాంటి వాళ్లు కూడా అడుగులో అడుగు వేసి ప్రజల పక్షాన నిలబడ్డారు. సామాన్యుడి హక్కుల కోసం, ఇలాంటి ప్రజా సమస్యల కోసం గొంతెత్తడం మనందరి బాధ్యత. మన చుట్టూ జరుగుతున్న ఇలాంటి వాస్తవాలను, సమాజంలో దాగి ఉన్న మరిన్ని నిజాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.